సో మనం ఏది ఇంపార్టెంట్ అని చెప్పలేమండి. సో ఎండోమెట్రియం ఎంత ఇంపార్టెంటో ఎంబ్రియో కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎండోమెట్రియం సాయిల్ లాగా, ఎంబ్రియో సీడ్ లాగా అనమాట. సో ఏది ఇంపార్టెంటో అని చెప్పలేం. 2 ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మనకు ఫస్ట్ ఐవీఎఫ్‌లో పేషెంట్ కన్సీవ్ అవ్వలేదు అంటే దేర్ ఆర్ సమ్ టెస్ట్ మనము ఎండోమెట్రియం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఎంబ్రియో కూడా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో ఎంబ్రియో మనం బయాప్సీ పంపిస్తాం. దాన్ని మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అంటామనమాట. సో ఆ టెస్ట్ ద్వారా మనకు ఎంబ్రియో యూప్లాయిడ్ ఎంబ్రియోవా, అన్యూప్లాయిడ్ ఎంబ్రియోవా, ఏమన్నా క్రోమోజోమల్లీ అబ్నార్మల్ ఎంబ్రియో ఉందా, దాన్ని బట్టి మనం ఎంబ్రియో క్వాలిటీ అసెస్ చేయొచ్చు. సో అలాగే ఎండోమెట్రియం ఒకవేళ మనకు బాగలేదు అని డౌట్ వచ్చినప్పుడు ఎండోమెట్రియం కూడా మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఇన్ జనరల్గా ఎండోమెట్రియల్ థిక్నెస్ అరౌండ్ 7 mm, మోర్ దాన్ 7 mm అంటాం అనమాట. సో 7 mm థిక్నెస్ విత్ గుడ్ వాస్కులారిటీ ఉంటే మనము గుడ్ ఎండోమెట్రియం అంటాం అనమాట. ఒకవేళ 7 mm కంటే తక్కువ, లెస్ దాన్ 7 mm కానివ్వండి, 6 mm ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్ చూస్తూ ఉంటాం. కాకపోతే మినిమం 7 mm. సో ఒకవేళ ఎండోమెట్రియం థిక్ మోర్ దాన్ 12 mm 13 mm ఉన్నా కూడా నాట్ అడ్వైజబుల్. ఇట్స్ లైక్ పూర్ ఇంప్లాంటేషన్ అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్ 7 to 11 mm 10 mm ఎండోమెట్రియం థిక్నెస్ ఈజ్ గుడ్ ఫర్ ఎంబ్రియో.